ద్వారకా తిరుమల మండలం మత్తెవారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేసిందనే నెపంతో ఓ వృద్ధిరాలు పళ్ళు పీకేసిన బంధువులు. గాయపడిన ఆమెను వెంటనే పోలీసులు హాస్పిటల్కి తరలించి చికిత్సలు అందించారు. ద్వారకా తిరుమల మండలం మత్తెవారిగూడెం గ్రామానికి చెందిన మద్ది రావమ్మ అనే వృద్ధురాలు బంధువుల చంటి పిల్లలు ఇటీవల అనారోగ్య పాలయ్యారు. అయితే వారు అనారోగ్యానికి గురి కావడానికి కారణం మద్ది రావమ్మ చేతబడి చేసిందని నమ్మిన బంధువులు ఆమెను పిలిచి కటింగ్ ప్లేయర్తో నోటిలోని పళ్లను పీకేశారు. అయితే అక్కడున్న కొందరు స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మద్ది రావమ్మను పోలీస్ వాహనంలోనే భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురుపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించి వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని భీమడోలు సిఐ బిబి రవికుమార్, ఎస్ఐ టి సుధీర్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మత్తెవారిగూడెం విలేజ్లో గుండుగంటి మద్దిరావమ్మ అనే ఒక మిడిల్ ఏజ్డ్ లేడీకి సంబంధించినటువంటి పళ్ళు పీకేయడం జరిగిందనే సమాచారం ఎస్ఐ గారికి రావడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎస్ఐ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ విలేజ్కి వెళ్ళి ఎవరైతే గాయపడి ఉన్నారో పళ్ళు పీకేశారని ఎవరైతే చెప్పారో ఆవిడని వెంటనే రెస్క్యూ చేయడం జరిగింది. అలాగే ఆవిడని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి పోలీస్ వెహికల్లోనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆవిడకి ట్రీట్మెంట్ అందజేయడం జరిగింది. తర్వాత పూర్తి వివరాలు ఎస్ఐ గారు తర్వాత తెలుసుకోవడం జరిగింది ఆవిడ వద్ద నుంచి. విషయం ఏంటంటే వీళ్ళ కుటుంబంలోనే బంధువుల్లోనే ఇవిడికి వరుసకి మేనమామ కొడుకు అయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబంలో చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగోకపోవడంతో ఎవరో చేతబడి చేశారనే ఒక అనుమానంతో ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈవిడి మీద అనుమానంతో ఈవిడిని కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టి పెద్దల సమక్షంలో అడగడానికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విషయంలో కొంచెం గొడవ జరగడం, దానికి సంబంధించి పళ్ళు పీకితే ఏ విధమైనటువంటి చేతబడి కానీ అలాంటిది ఇంకేమీ జరగదనే ఉద్దేశంతో వీళ్ళు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక కటింగ్ ప్లేయర్ తీసుకుని ఆవిడ పళ్ళ మీద దాడి చేసి పళ్ళని విరగొట్టడం జరిగిందండి. దీనికి సంబంధించి వెంటనే సమాచారం వచ్చిన వెంటనే పోలీసు రెస్పాండ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం విలేజ్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకుని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది, ఏ విధమైనటువంటి ఫర్దర్ ఇష్యూస్ లేకుండా ఉండే విధంగాను. ఇవి మూఢనమ్మకాలకు సంబంధించి ఏ విధమైనటువంటి అపోహలు లేకుండా ఉండే విధంగా అదర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో లైన్ డిపార్ట్మెంట్స్తో మేము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఎరాడికేషన్ దీన్ని అరికట్టడానికి, అదేవిధంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి అటువంటివి ఏమి ఉండవు, మనోస్థైర్యంతో ఉండండి అని చెప్పడం, అలాగే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికత అదేవిధంగా శాస్త్రీయతకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పించి ఇటువంటి అపోహలు లేకుండా మూఢనమ్మకాలు లేకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మా అధికారులు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో వాటి ప్రకారం మేము ఫర్దర్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ కేసులో ఎవరైతే పాల్గొన్నారో ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురిని కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది. దాన్ని చట్టపరంగా వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అపోహలు కానీ మరొక అపనమ్మకాలు కానీ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి.